గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? అంటే ఆదాయం, ఖర్చు, అలాగే రాజపూజ్యం, అవమానం ఒకసారి తెలియజేస్తారా గురుగారు? అండ్ ఇప్పటి వరకు ఏల్నాట్స్ అని ప్రభావం ఉండింది మకర రాశికి. సో ఇకపై అయినా బాగుంటుందా అనేది చాలా మంది మకర రాశి వారు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు గురుగారు. సో ఒకసారి తెలియజేస్తారా? మకర రాశి వారికి ఇన్ని రోజుల నుంచి పడుతున్నటువంటి అన్ని అష్ట కష్టాలు సంపూర్ణమైనటువంటి వినాశనం జరిగి, కష్టాల వినాశనం జరిగి సంపూర్ణమైనటువంటి ఆనందదాయకంగా ఉండేటువంటి పరిస్థితి. నేను మాటల్లో చెప్పడం కాదు, పంచాంగకర్త కూడా రాసినటువంటి మాటల్ని కొన్ని తీసుకొని నేను చెప్తున్నాను. పట్టుకున్న ప్రతి వస్తువు బంగారమే అని చెప్తున్నారు మకర రాశి వారికి ఈ సంవత్సరం. ఓకే. ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు ఇందాక మనం చెప్పుకున్నాను అన్న. ఇప్పుడు ఇంత బాగుందని చెప్తున్నారు, ఆదాయ వ్యయాలు ఇట్లా తేడా ఉన్నాయని చెప్పి మనం ఇంకా చెప్పలేదు, చెప్తాను అనుకుంటారు. ఇందాక నేను చెప్పిన దానికి ఇక్కడ లింకప్ అవుతుంది, మీకు కరెక్ట్గా సింక్ అవుతుంటుంది. చూడండి, ఆదాయం 8, ఖర్చు 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. కానీ అంతా బాగుందని చెప్పారు కదా, ఇవేంటి? ఇందాక నేనేం చెప్పాను? ఓవరాల్గా జీవితం, సంవత్సరంలో ఉండేటువంటి జీవితం మొత్తం కలుపుకుంటే ఆదాయ వ్యయాలు అని చెప్పాను కదా. ఇక్కడ ఆర్థికం ఒక్కటే కాదు, మిగిలినవన్నీ కూడా కలుపుకోండి. కుటుంబ ఆనందం కావచ్చు, వృత్తి సంసారం కావచ్చు, లేదంటే వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అన్నీ కలుపుకుంటేనే వస్తుంది అనేటువంటిది ఇది. మకర రాశి వారికి సంపూర్ణమైనటువంటి 7.5 సంవత్సరాల శని విముక్తి కాలం మార్చి 29వ తారీఖు నుంచి జరుగుతుంది. అంటే తెల్లవారితే ఉగాది, వాళ్ళ జీవితాన్ని ఉగాది పచ్చళ్ళలో ఉండేటువంటి 6 రకాల షడ్రుచుల సమ్మేళనంతో కొత్త జీవితాన్ని ప్రారంభించడం ప్రారంభమవుతూ ఉంటుంది ఉగాది రోజు నుంచి. అంటే ఇంతవరకు పడ్డ కష్టాలు ఏవైతే ఉన్నాయో అన్నీ వెళ్ళిపోతాయి. సంపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసంతో చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో మంచి చక్కటి ఫలితాన్ని ఇస్తున్నాను. ఓకే గురుగారు. ఆత్మస్థైర్యం అనేది కావాలి తప్పనిసరిగా ప్రతి మనిషికి. అలాంటి ధైర్యంతో ముందుకు వెళ్ళండి, ప్రతి పని తప్పనిసరిగా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ సంవత్సరం వివాహం కావాలి అనుకునేటువంటి వారికి వివాహం, ఉద్యోగం కావాలి అనుకునేటువంటి వారికి ఉద్యోగం, వ్యాపారం బాగుండాలి అనుకునేటువంటి వారికి వ్యాపారం, అలాగే వృత్తి వ్యవహారాలలో సంపూర్ణమైనటువంటి ధనయోగం, ఇలాంటివన్నీ కూడా సంపూర్ణమైనటువంటి యోగాలు తప్పనిసరిగా మకర రాశి వారికి ఈ సంవత్సరం వాళ్ళ సంకల్పంతో పాటు భగవంతుడి అనుగ్రహంతో సంపూర్ణంగా కలుగుతాయి చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇంతవరకు చెప్పారు కదా అనుకుంటారేమో, మొత్తం కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు అని చెప్తున్నా. ప్రతికూలం మొత్తం కూడా పోతుంది నాన్న. మొత్తం కష్టాలు మొత్తం మార్చి 29వ తారీఖుతో కట్టకట్టేసి బయటపడేసేయండి, నీళ్ళల్లో దొక్కేసేయండి. మరలా సరికొత్త జీవితాన్ని చక్కగా ఉగాది రోజు నుంచి ప్రారంభించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే సంతానం కావాలి అనుకునేటువంటి వారికి సంతానం ఈ సంవత్సరం, భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి గొడవలన్నీ కూడా సమసిపోయి ఆనందకరమైనటువంటి దాంపత్య జీవితాన్ని అనుభవించేటువంటి రోజులు కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి వారికి తథ్యం రావడం. అలాగే ఇంట్లో పిల్లలు కూడా చెప్పిన మాట విననటువంటి మూర్ఖంగా ప్రవర్తించేటువంటి పిల్లలు కూడా ఈ సంవత్సరం తల్లిదండ్రులకు అనుకూలంగా మారతారు. సత్ప్రవర్తనతో ఉంటారు, సద్బుద్ధితో ఉంటారు, తల్లిదండ్రుల మాట వింటూ వాళ్ళ వాక్ పరిపాలన చేసేటువంటి రోజులు కూడా ఈ విశ్వావసునామ సంవత్సరం అంతా కూడా చెప్పుకోవచ్చు. అలాగే అంతకుముందు జరిగినటువంటి ప్రమాదాలలో వచ్చినటువంటి అనారోగ్య పరిస్థితులు కూడా ఈ సంవత్సరం చక్కగా సమసిపోయి ఆరోగ్యవంతులుగా అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఏదైతే నలుగురు మన గురించి చెడుగా మాట్లాడుకున్నారో వాళ్ళే మన గురించి మరలా మంచిగా మాట్లాడుకునేటువంటి రోజులు కూడా ఈ మకర రాశి వారికి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. రాజకీయపరమైనటువంటి వ్యక్తులకు మాత్రం ప్రజల దగ్గర మన్ననలు ఉండవు, డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి, అంతా వ్యతిరేక పరిస్థితి ఉంటుంది. కానీ అధిష్టానంలో మాత్రం వీళ్ళ పేరే వినపడుతూ ఉంటుంది. అలాంటి అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత ప్రతికూలంగా ఉన్నా మనకు ఉండేటువంటి భగవంతుడు దృష్టి మన మీద ఉన్నప్పుడు అధిష్టానం దృష్టి కూడా మన మీదే ఉంటుంది కదా నాన్న. ఖచ్చితంగా గురుగారు. అనుకూలంగా ఉంటుంది కదా. కాబట్టి అట్లాంటి విషయాలు ఏమాత్రం కూడా సమస్య లేదు. ఒక చోట పనిచేస్తున్న వాళ్ళకైనా, ఉద్యోగం వ్యాపారం చేస్తున్న వాళ్ళకైనా, ఎవరికైనా సరే అట్లాంటి ప్రజా వ్యతిరేకతతో ఉన్న ఖర్చులు అవుతున్నా సరే టోటల్గా ఒక విన్నింగ్, ఒక స్థానం పొందడం అనేటువంటిది రాజకీయపరమైనటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం ఇంకా విశేషంగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం ఇల్లు కొనుక్కోవాలి,
గృహప్రవేశం చేసుకోవాలి, లేదా ఒక స్థలం తీసుకోవాలి, కొంత బంగారం తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకు కూడా సంపూర్ణంగా అనుకూలంగా వాళ్ళకి కావాల్సిన సంపాదన వస్తుంది. చక్కగా బంగారం కొనుక్కుంటారు, ఇల్లు కొనుక్కుంటారు, గృహప్రవేశ యోగాలు జరుగుతాయి. భూ వివాదాలు ఏమన్నా ఉన్నా వాటిల్లో కూడా జయం కలిగేటువంటి పరిస్థితులు వీళ్ళకి సంపూర్ణంగా కలుగుతున్నాయి. పెద్దల దగ్గర నుంచి వస్తున్నటువంటి స్థిరాస్తి విషయాలు ఏదైనా కోర్టు వ్యవహారాలు ఇటువంటివి ఉన్నా కూడాను వీళ్ళకి అనుకూలంగా మారుతూ తప్పనిసరిగా ఆ తీర్పు రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కూడా ఈ సంవత్సరం పర్వాలేదు, మరీ బాగుంది ఉన్నతంగా ఉందని చెప్పలేను, మరి అసలు బాగాలేదని చెప్పలేము, పర్వాలేదు. కొంతవరకు ఆర్థిక నష్టాల బాట నుంచి బయటపడి లాభాలు పెద్దగా గణించకపోయినా పర్వాలేదు అనుకునేటువంటి పరిస్థితిలో ఉంటారు. అలాగే ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇందాక మనం ధనుస్సు రాశికి చెప్పుకున్నాం, అలానే వీళ్ళు కూడా కొంతవరకు స్నేహితులతో జాగ్రత్త. పక్కన ఉన్నటువంటి సన్నిహితులు ఎవరైతే ఉంటారో వీళ్ళ వల్ల మోసపోయేటువంటి పరిస్థితులు, లేదా డబ్బులు ఇవ్వటం, గట్టిగా అడగలేక వెనక్కి రాక వాటి గురించి బాధపడటం, ఇట్లాంటివి కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే అప్పులు తీసుకునేటువంటి వాళ్ళు కూడా తగిన అవసరాలకు మాత్రమే చేయండి, కానీ అనవసరమైనటువంటి వ్యవహారాలకి అప్పులు చేసి చిక్కుల్లో చిక్కుకొని కష్టపడేదానికన్నా కూడాను ఉన్నదాంతో సంతృప్తికరంగా ఉండడం అనేది మంచిది. విద్యార్థులకు కూడా మంచి కాలం, అలాగే విదేశీ ప్రయాణాలకి మంచి కాలం, సంతానం కావాలనుకునేటువంటి వారికి సంతాన యోగం కూడా కలుగుతుంది తప్పనిసరిగా. కాబట్టి ఈ సంవత్సరం ఈ మకర రాశి వాళ్ళంతా కూడాను శనిగ్రహ ప్రభావం వెళ్ళిపోయింది కాబట్టి షష్టమ స్థాన గురుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంతవరకు శత్రు బాధ నుంచి తప్పించుకోవడానికి ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి కనీసం అమావాస్య రోజునైనా, నెలలో ఒక్క రోజైనా సరే, లేదా మంగళవారం అయినా సరే సింధూరంతో అర్చన చేయించి ఆ సింధూరం తెచ్చుకొని ప్రతిరోజు నుదులున తిలకంలాగా ధరించండి. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ కార్యం దిగ్విజయంగా పోతుంది. మరి ఉద్యోగాలు చేసేవాళ్ళు, అంటే గవర్నమెంట్ కానివ్వండి సెక్టార్, లేదంటే ప్రైవేట్ అయినా సరే, అండ్ మీడియా రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఇక్కడ అదేనన్న, ఈ ఉద్యోగాల వ్యవహారాల్లో చుట్టూ ఉన్న వాళ్ళంతా వీళ్ళకి శత్రువులుగా తయారవుతుంటారు, కానీ వీళ్ళ పైన ఉన్నటువంటి ఉన్నత అధికారులు మాత్రం వీళ్ళకి మిత్రత్వం పెరుగుతూ ఉంటుంది. చాలు కదా, వీళ్ళందరూ శత్రువులైనా పైన ఉన్నవాడు గట్టిగా ఉంటే చాలు, మనతో కదా మంచిగా ఉంటే చాలు. కాబట్టి అలాంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే మీడియా రంగం వాళ్ళకి, సినీ రంగం వాళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. కొంతమందికి మాత్రం చివరిదాకా వచ్చి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కొంత నిరాశను చేకూర్చేటువంటి పరిస్థితులు, వీళ్ళు అనుకునేటువంటి స్థాయి పాత్రలు కాకుండా చిన్న చిన్న స్థాయి పాత్రలు పోషిస్తూ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆంజనేయ స్వామి వారికి సింధూరార్చన చేయించండి. ఆ సింధూరాన్ని తిలకంగా ధరించి వెళ్ళండి. తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారు మీతో ఉంటారు, మీ యుద్ధాన్ని ఆయనే చేస్తాడు, మీకు జయాన్ని చేకూరుస్తాడు. ఓకే గురుగారు, నిజంగా ఏళ్ళనాటి శని ప్రభావం చాలా వరకు చూపించిందని చాలామంది బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. సో దాని నుంచి మొత్తానికి విముక్తి కలిగి విశ్వవసునామ సంవత్సరంలోకి చాలా హ్యాపీగా ఎంటర్ అవుతున్నారని చాలా చక్కటి విశ్లేషణతో వీక్షకుల కోసం తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.